ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యాడన్న సంగతి తెలుసు, అవునా? అయితే పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలుసు అని ఎవరైనా మనం చెప్పగలుగుతామా? తెలుసా మనకి ఎవరైనా? పూర్తిగా నాకు యేసుక్రీస్తు ప్రభువారు తెలుసండి అని చెప్తామా? లేదు. కొన్ని మనకి దేవుడు ఒక్కడేనా లేక ముగ్గురా? ఒక్కడేనా? మరి తండ్రి అయిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? ముగ్గురు ఉన్నారా? ముగ్గురు ఉన్నారా? మరి ఒక్కలే అన్నారు అమ్మా? ఓకే, రైట్. అయితే దేవుడు ఒక్కడే, అవునా? ఆ ఒక్కరిలో మనకి ముగ్గురు వ్యక్తులు కనబడుతుంటారు. అందులో తండ్రి అయిన దేవుడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే పరిశుద్ధాత్ముడు. ఓకేనా? అయితే వీరి గురించి మనము బాగా అంతగా పూర్తిగా తెలుసుకునేంత శక్తి మనకు లేదు. ఎందుకు? మనము కేవలము మానవ మాత్రం కనుక దేవునితో మనం పూర్తిగా నాకు దేవుడు తెలుసు అంటే ఏమవుతాం చెప్పండి? మనం దేవునితో సమానులు అవుతాం. మనకు అంత శక్తి లేదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఆయుష్ కాలాన్ని బట్టి ఎంతవరకు దేవుడు మనకి నేర్పించాలో అంతవరకు మనం నేర్చుకుంటాం. ఆయన కూడా మన నుంచి అదే కోరుకుంటున్నాడు. ఒక వచనం బైబిల్లో తెరిచి చూడగలిగితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25, 26 వచనంలో ఒకసారి చూద్దాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేత సేవింపబడేవాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కడి నుండి ప్రతి జాతి జనులను సృష్టించి తాను ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందునేమోనని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచి. జాగ్రత్త చూడండి, ఇక్కడ దేవుడు మన నుంచి ఏది కోరుకుంటాడంటే ఆయనను మనం తడువులాడి కనుగొనాలంట. దేవుని ఆశ ఏంటి? మనం ఆయనని తడువులాడి ఏంటి తడువులాడి కనుగొనడం? ఎప్పుడైనా మీకు జరిగిందా తడువులాడి కనుగొనడం? మన ఇంట్లో పసిబిడ్డ ఉంటాడు, తెలుసు కదా, పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. వారికి తల్లి ఆహారము పెడుతున్నప్పుడు ఆహారం 2 ముద్దలు పెట్టి తల్లి వచ్చి తలుపు చాటుకు దాక్కుంటుంది, తెలుసు కదా. తల్లి బిడ్డలు దాపుడు మొత్తం ఆడుతూ ఉంటారు. 2 ముద్దలు అన్నం పెట్టి ఆ బిడ్డ నాకు అన్నం వద్దు వద్దు అంటున్నప్పుడు తల్లి వచ్చి తలుపు చాటుకు దాక్కున్నప్పుడు ఆ బిడ్డ తల్లిని ఎదుగుతాడు, తెలుసు కదా. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మనకు ఆయుష్నిచ్చి, మనకు అంతస్తునిచ్చి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, మనకి ఈ భూమి మీద జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఆయనకి జీవాన్ని ఇచ్చిన, మనకి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం తడువులాడి కనుగొనాలంట. నాకు ఆయుష్ ఇచ్చిన నా తండ్రి ఎక్కడ, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన నా తండ్రి ఎక్కడ, నాకు జీవాన్ని ఇచ్చిన నా తండ్రి ఎక్కడ అని దేవుడిని మనం తడువులాడి ఎత్తుక్కుంటేది ఆయనకి ఆనందం. తల్లి కూడా చూడండి, తలుపు చాటును దాక్కున్నప్పుడు ఆ ఎతికి 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 బిడ్డ తల్లిని చూడగానే తల్లి ఆనందం మురిసిపోతుంది, నన్ను కనిపెట్టాడు నా బిడ్డ అని. అలాగే తడువులాడి మనం దేవుణ్ణి కనుగొనాలి. అందుకని ఈరోజు సాధ్యమైనంత వరకు దేవుని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా బైబిల్లో దేవుడు మనకి ఎంతమంది అయిన బైబిల్ చూపించిందో ఒక వచనాన్ని చూద్దాం. బైబిల్ తెరిచి నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నిర్గమకాండము, అది నేను తప్ప మీకు వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, నేల ఎందే కానీ ఏది రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడు, మీకు ఒక్కడే దేవుడు ఉండాలి, మీకు మరొక దేవుడు అనేవాడు మీకు ఉండకూడదు అని చెప్తుంది బైబిల్. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాని విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు. చూడు, మళ్ళీ చెప్తున్నాడు, నేను ఒక్కడినే దేవుడు అన్నాడు. అంటే దేవుడు నేను ఒక్కడినే అంటున్నాడు. అలాగే మనకి తండ్రి అయిన దేవుడు కనబడుతుంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడేనా? చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడేనా? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం.
రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అని గురించి చెప్తున్నాడు. అవునా? అలాగే పరిశుద్ధాత్మను గురించి కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ అని ఉంది. నిత్యుడగు ఆత్మ అంటే నిత్యుడు అంటే ఎవరు? దేవుడేనా? నిత్యుడు అంటే దేవుడేనా? చూడండి, మనకు బైబిల్ దేవుడు ఒక్కడేనని చూపించింది. అదే బైబిల్ ముగ్గురిని దేవుళ్ళుగా చూపించింది. ఓకేనా? దేవుడు ఒక్కడేనని చెప్పిన బైబిలే అదే బైబిల్ దేవుళ్ళు ముగ్గురు అని చూపించింది మనకి. అవునా? తండ్రి అయిన దేవుని దేవుడైన చూపించింది, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడైన చూపించింది, పరిశుద్ధాత్మని కూడా దేవుడైన చూపించింది బైబిల్. ఇప్పుడు మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? ముగ్గురు అన్నామా, ఒక్కడు అనాలా? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుడు ఒక్కడే, వాళ్ళు వ్యక్తులుగా ముగ్గురు. అవునా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరైన వ్యక్తి, తండ్రి అయిన దేవుడు వ్యక్తే లేక ఆత్మ? తండ్రి అయిన దేవుడు ఆత్మ వ్యక్తే, పరిశుద్ధాత్మ ఆత్మ వ్యక్తే. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. చూసారా? నేను ఒక్కడినై ఉండక నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక మీరు తీర్పు తీర్చినను నా తీర్పు నేను ఒక్కడినై ఉండలేదు అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు నేను ఒక్కడినై ఉండక నేను నన్ను పంపిన తండ్రి ఇద్దరు ఉన్నామంటున్నాడు. 17వ వచనం. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రము రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. ఇక్కడ అంకే చూడండి, ఇద్దరు వ్యక్తులు కూర్చున్నటువంటి సమస్య. అక్కడ యేసుక్రీస్తు ప్రభు నేను ఒక్కడనే లేను, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాం, ఇద్దరం అంటున్నాడు ఆయన. మరి పరిశుద్ధాత్ముడు మరి వ్యక్తే ఆత్మ. పరిశుద్ధాత్ముడు వ్యక్తే ఆత్మ. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను అంటే పరిశుద్ధాత్ముడికి ఏముంది? దుఃఖం వస్తుందంటే ఆయన మనిషా లేక ఆత్మ? దుఃఖం అంటే మనిషేనా? చూసారా? తండ్రి వాళ్ళు వ్యక్తులు ముగ్గురు. మళ్ళీ మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక ఎవరు అడిగినా కానీ వారు ముగ్గురుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు. వారు తండ్రి అయిన దేవుని వ్యక్తి అని చూపించింది బైబిల్, యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తి అనే చూపించింది బైబిల్, అలాగే పరిశుద్ధాత్మని కూడా వ్యక్తి అనే చూపించింది. ముగ్గురు వ్యక్తులు దేవుడుగా ఒకరు. అదేంటో ఈ వాక్యం అయిపోయేలో మీకు అర్థమైపోయింది. ఇక మీరు ఎప్పుడైనా సరే ఎవరి ముందైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైనా అడిగితే వ్యక్తినే చెప్పాలి. తండ్రి అయిన దేవుడు ఎవరైనా అడిగితే వ్యక్తినే చెప్పాలి. అలాగే పరిశుద్ధాత్మడు ఎవరు అడిగితే వ్యక్తినే చెప్పాలి. కానీ ముగ్గురు ఏకమై ఉన్న దేవుడని చెప్పాలి. మీరు చివరికి వచ్చేటికి ఒక చిన్న కన్క్లూజన్ మీకు వచ్చేసింది. అనర్గళంగా రేపొద్దున మీరు అందరూ మాట్లాడాలి. అర్థమైందా? రేపొద్దున మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు ఇదైతే మన కుటుంబం, ఇక్కడ మనం ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటాం. రేపు మీరు వ్యక్తిగతంగా బయటికి వెళ్ళిపోయినప్పుడు, వ్యక్తిగతంగా మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా కలుస్తున్నారు కొంతమంది. యేసుప్రభువు వారు దేవుడు కాదు అని అంటారు. ఇప్పుడు బైబిల్ దేవుడు అని చెప్పిందా? అలాగే వ్యక్తి అని చెప్పిందా? వ్యక్తి అని చెప్పింది. ఇది మీరే మాట్లాడాలి. అందరికి మేము వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పలేం కదా. మీ సర్కిల్లో మీరు దేవుడు మిమ్మల్ని వినియోగించుకుంటాడు. ఇక నుంచి ఇప్పుడు మీరు వింటున్న ఈ విషయాలన్నీ కూడా మీ మనసులో ముద్రింపబడాలి. ఇక మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇక తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి మీకు క్లారిటీ వచ్చేయాలి. బయట మీరు అనర్గంగా మాట్లాడాలి. మీ ద్వారా దేవుడు ఆ కార్యాన్ని పూర్తి చేసుకోవాలి. అవునా? రైట్. ఇక జాగ్రత్తగా వెళ్దాం. దేవుడు ఒక్కడైతే ఆయనలో ముందుగా బహుళత్వం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అవునా? దేవునిలో బహుళత్వం ఉంది అని గుర్తుపెట్టాలి. అసలు బహుళత్వం అంటే ఏంటి? నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి 2వ వచనం క్షమించండి. 2వ చూసారా? ఐగుప్తు దేశం నుండి వెలుపలకు రప్పించింది అంటున్నాడు. ఎవరు వెలుపలకు రప్పించింది? ఎవరు? ఐగుప్తు దేశం నుండి వెలుపలకు రప్పించినది ఎవరు? మీరు 2వ వచనం మళ్ళీ చదవాలి. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నట్టు ఎవరు? ఐగుప్తు నుంచి మనకి కనాను దేశాన్ని నడిపిస్తున్నది ఎవరు?
నేనేనంటున్నాడు. ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడే మనం నడిపిస్తున్నాడని చెప్పాడు. ఇప్పుడు ఒక్కసారి మనం యూదా పత్రిక వెళ్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 5వ వచనం. యూదా పత్రిక. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, చూసారా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలు రప్పించిన అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా, ప్రభు ఐగుప్తుల నుండి నడిపించిన అంటున్నాడు యూదా పత్రికలో. ఇప్పుడు యూదా గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. నిర్గమకాండములో ఐగుప్తు నుండి నడిపించినది ఎవరు? యెహోవా దేవుడు. యూదా పత్రికలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించేది ఎవరు? యేసుక్రీస్తు. చూస్తున్నారా, ఒకే సందర్భంలో మనకి ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. చూడండి, దీనిని మనం బహుళత్వము అంటాం. ఓకేనా? ఒకే వ్యక్తి నిర్గమకాండములో నేనే నడిపించానంటున్నాడు, యూదా పత్రిక వచ్చరికి యేసుక్రీస్తు ప్రభువు నడిపించినట్లుగా ఉంది. అవునా? మరికొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇప్పుడు సిస్టర్ గారు చదువుతారు, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మరి నేను చదివి టైం లేట్ అవుతుందేమో ఆ విషయం అని. ఓకే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఏం చదువుతున్నారో మీరు ఆలకించండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి నాకు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటేని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు సత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకొందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్య భాగంలో యెషయా గారు ఎవరిని చూశాడు? యెషయా గారు ఎవరిని చూశారు? 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూశానంటున్నాడు. యెషయా గారు ఎవరిని చూశాడు? సైన్యములకు అధిపతి యెహోవాను చూశాడు ఈ సందర్భంలో. అవునా? ఇదే సందర్భం ఒకసారి యోహాను గారు ఏమని రాస్తున్నారో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుతాం. ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయేది. ఏలయనగా వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగ చేసి వారి హృదయమును కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను. ఇక్కడ జాగ్రత్త సందర్భం గమనించండి. 37వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి అన్నాడు. చూడండి, 37వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి అని 37వ వచనంలో కనపడుతుంది. 41వ వచనంలో యెషయా ఆయన మహిమను చూశాడంట. ఎవరి మహిమను చూశాడు? ఎవరి మహిమను చూశాడు? ఇందాక ఇదే సందర్భం యెషయా గ్రంథంలో ఎవరిని చూశాడు? యెషయా గారు యెహోవా దేవుని చూశాడు. ఇక్కడ ఎవరిని చూశాడని చెప్పి యోహాను గారు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని చూసినట్టే కనపడుతుంది. యెషయా గ్రంథంలోనేమో యెహోవా దేవుణ్ణి, యోహాను సువార్తలోనేమో యేసుక్రీస్తు ప్రభు. అదే సందర్భం, సేమ్ సందర్భం. అవునా? ఇప్పుడు అపోస్తలుల కార్యములు 28 చూద్దాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు. 25 నుంచి 28 వచనాలు.
వారు వెళ్ళిపోయేది. అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరాని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్టు వారి హృదయము కొవ్వి ఉన్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరి అంటున్నాడు. ఇప్పుడు అదే సందర్భంలో యెషయా గారు ఎవరిని చూస్తున్నాడు? ఒకటే సందర్భం యెషయా గ్రంథంలోనేమో యెహోవా దేవుడని, యోహాను సువార్తలోనేమో యేసుక్రీస్తు ప్రభువారని, అపోస్తలుల కార్యంలో పరిశుద్ధాత్ముడని, ఒకే కాన్సెప్ట్ లో ఇప్పుడు యెషయా గారు ఎవరిని చూశారు చెప్పండి? ఎవరు చూశారు? యెహోవా దేవుడిని చూశారా? యేసుక్రీస్తు ప్రభువారిని చూశారా? పరిశుద్ధాత్మను చూశారా? ఈ సందర్భం ముగ్గురిని చూశాడు ఆయన. ఒకటే సందర్భంలో యెషయా గారు తండ్రిని చూస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాడు, పరిశుద్ధాత్మను చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన సందర్భం తెలుసా? చాలా 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 ఇంపార్టెంట్ విషయం. అంటే దేవుడు ఒక్కడే, ఆయనలో బహుళత్వం ఉంది అన్న సంగతి మనకు తెలియాలి అంటే ఈ వచ్చిన వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక ఈ వచ్చినండి మీరు రాసుకున్న జాగ్రత్తగా మనసులో అయినా రాసుకోండి, పుస్తకంలో రాసుకోకపోయినా సరే. యెషయా గారు చూడండి, ఒకే సందర్భంలో తండ్రిని చూస్తున్నాడు, ఒకే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు, ఒకే సందర్భంలో పరిశుద్ధాత్మను చూస్తున్నా ముగ్గురు మనకు కనబడుతున్నారు. అవునా? ఒకసారి మీరు మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి చెప్పండి, ఈ సృష్టిని కలిగించినది ఎవరు చెప్పండి? అంటే ముగ్గురు ఉన్నారా? వెరీ గుడ్, చాలా మంచి ఆన్సర్ చేశారు. నిజమే, మనకు ఆది కాండం చూసినప్పుడు ఏమో తండ్రి 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 అని కనబడుతుంది. అవునా? ఒకసారి కొలసీ పత్రిక చూద్దామా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనములు చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనం చదువుదాం. పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఎవరిని బట్టి సృజింపబడ్డాయి సృష్టి? ఆయన అంటే ఎవరు? మీరు చదవాలి. మళ్ళీ 14 నుంచి మళ్ళీ నేను చదువుతా చూడండి, మీరు జాగ్రత్తగా వినాలి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అన్నాడు. ఆ కుమారుడు అంటే ఎవరు? జాగ్రత్తగా వచ్చిన మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలిగి ఉన్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనా ఆకాశమందున్నవి, భూమి మందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసములైనవి గాని, ప్రభుత్వములైన గాని, ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. ఎవరి యందు సృజింపబడినది? యేసుక్రీస్తు ప్రభువారి యందు సృజింపబడినది. అర్థమవుతుందా? సృష్టిని కలిగించినటువంటి విషయంలో తండ్రి కనబడుతున్నాడు, సృష్టిని కలిగించినటువంటి విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు. అవునా? ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక విషయం అడుగుతాను. ఆది కాండము 2వ అధ్యాయం సరిద్దాం, 7వ వచనం చదువుదాం. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. జాగ్రత్త గమనించండి, ఇది నరుణ్ణి నిర్మించడం. సృష్టి కార్యం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? నరుణ్ణి నిర్మించాడు. ఈ నరుణ్ణి నిర్మించినప్పుడు నాసికా రంధ్రములలో శ్వాసను ఊదాడు. అవునా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ శ్వాసను ఊదినది తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తు ప్రభువారా? రైట్, ఎవరో మనం తెలుసుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. ఎవరి ఆత్మ సృజించిందంటే యోబు గారిని? దేవుని ఆత్మ అంటే ఎవరు చెప్పాలి? దేవుని ఆత్మ అంటే ఎవరు? ఏంటి దేవుని ఆత్మ అంటే ఎవరండి? ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ అంటే ఎవరు? క్లారిటీగా ఉండండి, ఏం భయపడక్కల. మనం యారే ఫ్యామిలీ తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా ఇక్కడ మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళినా మనం తప్పు చెప్పకూడదు. ఓకేనా?
మనకు ఒకేసారి అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికినప్పుడు మనం ఎక్కడ తప్పు మాట్లాడకూడదు. ఓకేనా? దేవుని ఆత్మ అనగానే పరిశుద్ధాత్ముడు అక్కడ. అవునా? యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో యోబు గారు అంటున్నాడు, నన్ను సృజించినది దేవుని ఆత్మ అంటున్నాడు. మరి ఇందాక మీరు చదివినప్పుడు మరి తండ్రి అయిన దేవుడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. మరి మీరు ఇప్పుడు మనం 104వ కీర్తనకి వెళ్ళి 30వ వచనాన్ని చదువుతాం. 104వ కీర్తన 30వ వచనం చదువుతాం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడిను అని చూడండి. అక్కడ నీ శ్వాసను ఊదగా అవి సృజింపబడిను అని ఉంది. అసలు ఆ శ్వాసను ఊదింది ఎవరు అనేది మనకి తెలుగు బైబిల్లో కనపడదు. తెలుగు బైబిల్లో కనపడదు. ఇప్పుడు బ్రదర్ ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ చదువుతారు, ఇంగ్లీష్లో చదువుతారు. చదవండి బ్రదర్. 104 కీర్తనల గ్రంథం 104వ కీర్తన 30వ వచనం. And lays the beams of his upper chambers on their waters. He makes the clouds his chariot and rides on. 30వ వచనం కీర్తనల గ్రంథంలో 104వ కీర్తన 30వ వచనం. When you send your spirit, they are created. స్పిరిట్ దే ఆర్ క్రియేటెడ్ అని చూడండి. స్పిరిట్ అంటే ఎవరు? హోలీ స్పిరిట్ అంటే ఎవరండి? పరిశుద్ధాత్ముడేనా? పరిశుద్ధాత్ముడు శ్వాసను ఊదినట్టుగా ఉంది అక్కడ వచ్చిన. శ్వాసను ఊదింది ఎవరు అనుకున్నారు? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నరుడి నాసికానందనములలో శ్వాసను ఊదినది ఎవరు? 104వ కీర్తన 30వ వచనం. మీరు రాసుకోండి. ఎప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ చదవాలి, తెలుగులో మనకు అర్థం కాదు. అంటే బైబుల్ని జాగ్రత్తగా గమనించండి. తెలుగు వచ్చి కూడా చాలా మంది బైబుల్ చదవరు. మీకు అర్థమవుతుందా? తెలుగు వచ్చే బైబుల్ చదవమా. కొన్ని సందర్భాలలో తెలుగులో మనకు అర్థం కాకపోతే ఇంగ్లీష్కి వెళ్ళాలి. ఒకవేళ ఇంగ్లీష్లో కూడా అర్థం కాకపోతే హిబ్రూ భాషలోకి వెళ్ళాలి. ఎందుకు? బైబుల్ రాయబడింది హిబ్రూ భాష కదా. ఒకసారి హిబ్రూలో కూడా వెళ్ళాలి. కొత్త నిబంధన రాయబడిందేమో గ్రీకు భాషలో, పాత నిబంధన రాయబడిందేమో హిబ్రూ భాషలో. ఇప్పుడు మనం ఏంది సందర్భాన్ని బట్టి ఒక్కోసారి హిబ్రూ భాష కూడా వెళ్ళాల్సి వస్తుంది. మరి హిబ్రూ మనకు రాదు కదా, మరి తెలుగు వచ్చుగా. మరి తెలుగు బైబుల్ చదువుతున్నాం. మరి చూసారు బైబుల్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత విలువైనదో చూడండి. ఒక భాష మీద మనం డిపెండ్ అయితే మనకు కొన్ని విషయాలు అర్థం కావు. మనకి కొన్ని విషయాలు అర్థం కావాలంటే కొన్ని పక్కన ఉన్నటువంటి లాంగ్వేజెస్ కూడా మనకు అర్థం అవ్వాలి. అవునా? ఇప్పుడు 104వ కీర్తన 30వ వచనం మనం తెలుగులో చదివితే మనకు అర్థం కాదు. ఇంగ్లీష్ చదివితే స్పిరిట్ దే ఆర్ క్రియేటెడ్ అని ఉంది. అంటే ఏంటి? మనకి శ్వాసను ఊదినది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా సృష్టిని కలిగించినటువంటి సృష్టిలో ఉన్నారు. జీవం అన్న పదం మీకు ఎక్కడ కనపడినా ఆ జీవాన్ని ఇచ్చింది ఎవరు? జంతువులకి చెప్పండి పరిశుద్ధాత్ముడే, భయపడమాకండి. చెట్లకి పరిశుద్ధాత్ముడే, భయం ఏం లేదు. జీవం ఎక్కడ ఉన్నప్పటికీ అది పరిశుద్ధాత్ముని ద్వారానే మనకు జీవం వస్తుంది. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మ లేకుండా మనకు జీవం లేదు. పరిశుద్ధాత్మ లేకుండా చెట్లకు జీవం లేదు. పరిశుద్ధాత్మ లేకుండా జంతువులకి జీవం లేదు. మీకు అర్థమవుతుందా? సృష్టిని కలిగించినది ఎవరు అనగానే ఇప్పుడు చెప్పండి మీరు ఎవరెవరు? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ. మరి తండ్రి ఏం చేశాడు? ఆయన చెబుతూ ఉన్నాడు. అవునా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? చేస్తూ ఉన్నాడు. వింటున్నాడు కాదు, చేస్తూ ఉన్నాడు. అవునా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? జీవాన్ని ఇస్తున్నాడు. రైటా? ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మీరు చెప్పండి. దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? చెబుతూ ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? చేస్తూ ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నారా? ఇంకా మీరు బాగా ఆశ్చర్యపోయే విషయం వాళ్ళు చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు కదా. ఎక్కడ? లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. చూడండి, నేను చెప్తాను. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టపోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చెప్పండి, ఎవరెవరు సహాయంతో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వస్తున్నారు? పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి. సర్వోన్నతుడు అంటే ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. మళ్ళీ మీరు మారిపోతున్నారు. ఆత్మ మన మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి కూడా నీ మీదకి వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బయటకు వస్తారు. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవంతో మానవుడిగా ఈ భూమి మీదకి రావాలంటే ఎవరు కావాలి?
పరిశుద్ధాత్ముడు కావాలి. ఓకేనా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమికి రావడానికి కూడా ఎవరు కారకులు? ముగ్గురు కారకులు. మనం పుట్టడానికి ఎవరు కారకులు? ముగ్గురు కారకులు. ఈ సృష్టి నిర్మించడానికి ఎవరు కారకులు? ముగ్గురు కారకులు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం జరిగింది కదా మన గుడ్ ఫ్రైడే రోజున. ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తాన్ని మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో చిందించాడు కదా. ఆ పాప పరిహార బలిలో కూడా ఎవరున్నారు ఒక్కసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి దోషముగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. జాగ్రత్త గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తాన్ని తీసుకొని తండ్రి అనే దేవునికి సమర్పించింది ఎవరు? నేను చదువుతాను. దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని సిద్ధు చేయనన్నాడు. నిత్యుడగు ఆత్మ చూడండి. అక్కడ 14వ వచనం స్టార్టింగ్ లో ఎవరుంది? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చదివారు కదా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి సమర్పించుకొని ఉంది అక్కడ. నిత్యుడగు ఆత్మ అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. తన్ను తానంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన యెహోవా. అవును, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడంలో ఎంతమంది? ముగ్గురు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాయశ్చిత్తంలో ఎంతమంది? ముగ్గురు. చూస్తున్నారా? సృష్టి కార్యంలో ఎంతమంది? అలాగే పునరుత్థానంలో యేసుక్రీస్తు ప్రభువారిని లేపినది ఎవరు చెప్పండి? పునరుత్థానంలో యేసుక్రీస్తు ప్రభువారిని లేపింది ఎవరు? 3వ రోజు. ఈరోజు అదే ఈస్టర్ కదా. ఈస్టర్ అంటే ఏంటి? పునరుత్థానం అంటే ఎవరు? వెరీ గుడ్, అది చెప్పాలి. ఆయన లేకుండా లేచారు అనుకోండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రోజున ఆయన పునరుత్థానుడు అవడానికి లేదా తిరిగి లేవడానికి కారణం ఎవరు? గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనుషుల మూలంగానైనాను చూడండి, ఎవరు లేపారంట మృతుల నుండి? యేసుక్రీస్తు ప్రభువుని లేపింది ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ అంటే ఎవరు చెప్పండి? అంటే ఎవరు లేపారు యేసు ప్రభువారిని మృతుల నుండి? అర్థమవుతుందా మీకు? గలతీ పత్రిక 1:1 ప్రకారం ఎవరు లేపారు యేసుక్రీస్తు ప్రభువారిని? తండ్రి. అలాగే ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి రోమీయులకు రాసిన పత్రిక 8:11లో ఎవరు లేపారు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. 3 దినములలో లేపుతానంటున్నాడు. అది ఏ దేవాలయం? అది ఏ దేవాలయం? శరీరం అన్న దేవాలయం. అవునా కదా? శరీరం అన్న దేవాలయాన్ని 3 రోజులు లేపుతానంటున్నాడు. ఎవరు? మళ్ళీ చదువుతాం. మీకు అర్థం ఎవరు చదవాల్సింది? మళ్ళీ చదువుతాం. యోహాను సువార్త 2:19 మళ్ళీ చదువుతాం. ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినములలో అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఇప్పుడు తన శరీరాన్ని ఎవరు లేపుతున్నారు? తన శరీరాన్ని ఆయనే లేపుతున్నాడు. తన శరీరాన్ని దేవుడు లేపుతున్నాడు. తన శరీరాన్ని ఎవరు లేపుతున్నారు? పరిశుద్ధాత్ముడు లేపు. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుత్థానంలో ఎవరు కనపడుతున్నారు మనకి? ఇప్పుడు ప్రశ్న, సృష్టి కార్యంలో 3 ఉన్నారన్నారు. అలాగే మనుషుల నిర్మాణంలో 3 ఉన్నారన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి నిర్మాణంలో అంటే భూమి మీదకి రావడంలో 3 ఉన్నారన్నారు. ఆయన రక్షణ కార్యంలో 3 ఉన్నారన్నారు. ఆయన పునరుత్థానంలో 3 ఉన్నారన్నారు. అయితే ఈ 3లో ఎవరు గొప్ప?
నాకు డౌట్ వచ్చిందమ్మా, ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అని అడుగుతున్నాను నేను. అమ్మా, తండ్రి అయిన దేవుడు గొప్ప, యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప, పరిశుద్ధాత్మ గొప్ప తెలియాలి. ఇప్పుడు నేను 100 మార్కులు మీ దగ్గర. ఇప్పుడు తండ్రికి ఎన్ని మార్కులు వేస్తారు, యేసుక్రీస్తు ప్రభువారికి ఎన్ని మార్కులు వేస్తారు, పరిశుద్ధాత్మకి ఎన్ని మార్కులు వేస్తారు చెప్పండి? ఒకటేనా? రేపు పొద్దున వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా అంటే మీరు ఏం చెప్తారు? దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు, మనిషే. 3 మేకులు పిక్కోలేదు అంటారు. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ఇదంతా చెప్పాలి ఇదంతా ఎట్టగా మీరు? అవునా కదా? ఇన్ని విషయాలు విన్నారు కదా మీరు. ఈ విషయాలన్నీ కూడా రేపు అనర్గళంగా మాట్లాడాలి. మీ కుటుంబంలో మీరందరూ వచ్చారా? కుటుంబ సభ్యులందరూ వచ్చారా? మీరు రాలేదు. ఒకళ్ళు వచ్చి ఉంటారు, 2 వచ్చి ఉంటారు, 3 వచ్చి ఉంటారు. అందరూ వస్తే స్త్రీలు ఎంతమంది ఉంటారు, పురుషులు అంతమంది ఉంటారు. పురుషులు స్త్రీలు ఉంటే పిల్లలు అంతమంది ఉంటారు. లేరు కదా? అంటే ఇంటికి వెళ్ళాక మీరేం చేయాలి? ఈ వాక్యం ఎవరికి చెప్పాలి? మీ కుటుంబంలో చెప్పండి. ఇతరుల సంగతి తర్వాత చెప్తాం. ఎందుకంటే మన సభ్యులే మన వినరు, మన కుటుంబ సభ్యులు మన మాట వింటారా? ఇంతే అందరూ దేవాలయానికి వస్తారు. వినరు కనుక ఒకళ్ళు వచ్చారు. కాబట్టి ముందుగా ఈ మాటలను ముందు మన కుటుంబానికి మనం చెప్పాలి. అవునా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో కాదు, ఆయన కూడా సృష్టిని నిర్మించినటువంటి సృష్టికర్త. అవునా? సృష్టికర్త అనొచ్చా? పరిశుద్ధాత్మ సృష్టికర్త అనొచ్చా? తండ్రి అయిన దేవుని సృష్టికర్త అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు 3 ఉన్నారు. వారు 3 లేకుండా ఏది కలగలేదు. చూడండి, మీకు అర్థమవుతుందా? ఈ మాటలు మీరు జాగ్రత్తగా మీ హృదయాలలో బదిలీపరచుకొని ఉండాలి. అవునా? అయితే ఇప్పుడు నాకు ప్రశ్న, నాకు వచ్చింది ప్రశ్న, మీరు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మీకు అంత వాక్యం తెలిసిపోయింది. ఇప్పుడు అన్ని విషయాలు మీకు అర్థమైపోయాయి. ఏది అడిగినా సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, చెప్పండి. మరి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు 3 సమానమే, 3 ఒకటే. 100 మార్కులు మాకైతే 3కి 100 వేస్తామన్నారు. మీరు అన్నారా లేదా? అయితే తండ్రి అని ఆయన ఎందుకు తండ్రి అంటున్నాం? ఈయన ఎందుకు కుమారుడు అంటున్నాం? ఆయన ఎందుకు పరిశుద్ధాత్ముడు అంటున్నాం? అది నాట్ అవుట్. అది చెప్తే నేను ఇప్పుడు చేసి వెళ్ళిపోతాం. ఏ టైం అయితే ఆ టైం చెప్పండి. సాత్విక్ గారు వాళ్ళు చెప్తే నేను వెళ్తాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి అనేక విషయాలు తెలిసాయి. ఇప్పుడు ఆ 3 అని చెప్తే వెళ్ళిపోతా, వాక్యం ముగించుకొని. ఆకలి అవుతున్న వాళ్ళు కూడా చెప్పి వెళ్ళిపోయి ఆనందం. అమ్మా చెప్పండి. చెప్పారు, తండ్రి చెప్పాడు కనుక నేను అంటాను తండ్రి గొప్పవాడు అంటా నేను. మరి 3 గొప్పవాళ్ళు అయినప్పుడు ఆయన తండ్రి ఎందుకు? యేసు ప్రభువు తండ్రి అంటున్నా సార్. ఇప్పుడు తండ్రి అని అన్నందా బైబుల్? ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన 100 మార్కులు వేస్తా. ఫస్ట్ చెప్పాడు కనుక 100 తండ్రికి అంటా నేను. జాగ్రత్తగా వెళ్దాం. అసలు తండ్రి అయిన దేవుని ఎందుకు తండ్రి అన్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు కుమారుడు అన్నారు? పరిశుద్ధాత్ముడు ఎందుకు కుమారుడు అని పిలువబడ్డాడు? ఇది మనకు తెలియాలి. అవునా? వారి మధ్య ఉన్నటువంటి తండ్రి కుమార బంధం ఏంటి? అసలు తండ్రి కుమార బంధం ఏంటి వాళ్ళిద్దరిని? ఇప్పుడు తండ్రి అనగా మనకు తెలిసి చెప్పండి. భూమి మీద మనం పుస్తక అసలు భూలోకంలో తండ్రి కుమారులు ఎవరో చెప్తాం. భూలోకంలో ఎవరిని తండ్రి అంటాం, ఎవరిని కుమారుడు అంటాం? భూమి మీద మన మనుషుల మధ్య జనరల్గా చెప్పండి ఎవరిని అంటాం? ఒక బిడ్డను మనం జన్మనిస్తే ఆ బిడ్డ ఆ తండ్రి ఇద్దరు కూడా తండ్రి కుమారుడు అవుతారు. ఇది మొదటి కుమార బంధం. చూద్దాం అసలు భూమి మీద ఎన్ని తండ్రి కుమార బంధాలు ఉన్నాయో చెప్తాం. మీరు లెక్కేసుకోండి. మొదటిది, ఒక బిడ్డకు జన్మనిస్తే వారిద్దరిని తండ్రి కుమారుడు అంటాం. అవునా? సరే. ఇప్పుడు రెండోది, ఒక బిడ్డ పుట్టాడు. పుట్టిన కొంత కాలానికి తండ్రి చనిపోయాడు అనుకున్నాం. తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తండ్రి చనిపోతే భార్య తరపు బంధువులు లేదా భర్త తరపు బంధువులు ఆ బిడ్డను తీసుకొని పెంచారు. ఆ పెంచినప్పుడు ఆ బిడ్డ ఆ పెంచిన వ్యక్తిని ఏమని పిలుస్తాడు? చెప్పండి, మీరు పెద్దగా చెప్పండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నాకే తెలియదు ఇంకా. అడిగింది అవునా? తండ్రే కాదా? రైట్, తండ్రి. అదే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు తండ్రి కుమార బంధాలు 2 రకాలు అయ్యాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్దాం. ఒక తల్లి తండ్రి ఉన్నారు, ఒక బిడ్డకి జన్మనిచ్చారు. వారికి కొంచెం చదువు లేదు. ఆ బిడ్డను ఏ స్కూల్లో వేయాలో తెలియదు, ఏం చదివించాలో తెలియదు, ఏ ఉద్యోగం చేయించాలో తల్లిదండ్రులకు తెలియదు. అప్పుడు తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఆ బిడ్డను తీసుకెళ్ళారు. అయ్యా, ఈ బిడ్డ ఏం చదవాలి, ఏ స్కూల్లో చేయాలి, మాకు పెద్దగా చదువు లేదు, ఆ బిడ్డను కొంచెం జాగ్రత్తగా మీరు పెంచాలి. అవునా? మీరు చెప్పండి, మీరు వెనకమా నుండి మీరు నడిపించుకుంటాం అని చెప్తారు. ఇప్పుడు ఆ బిడ్డను పలానా స్కూల్ వేయమన్నాడు, పలానా చదువు చదివించమన్నాడు, పలానా డిగ్రీ చేయించమన్నాడు. ఇలాగ ఓవరాల్గా ఆ బిడ్డ పెరిగి పెద్దోడు అయిపోయి ఉద్యోగం చేసేసాడు. ఉద్యోగం కూడా వచ్చేసింది ఆ బిడ్డకి. ఇప్పుడు ఆ బిడ్డ ఈ పక్కన అక్కడ గైడ్ లైన్స్ ఇచ్చిన ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాడు? నన్ను కనకపోయినా కానీ నాకు తండ్రి లాంటి వాడండి, చిన్నప్పటి నుంచి నన్ను పెంచి నన్ను ఎలా చదవాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో అన్నీ చేశాడు, నేను నా తండ్రి అని అంటాడు. అంటాడా? చెప్పండి, మీరు చెప్పండి. అంటే వాస్తవం అంటే అంటాడా లేక లేదని చెప్పండి.
అంటాడా? ఇప్పుడు ఎన్ని అయినాయి తండ్రి కుమార బంధాలు? 3. రైట్. ఇప్పుడు మీ స్థానిక పాస్టర్ గారు ఉన్నారు, తెలుసు కదా, సాత్విక్ గారు. ఇప్పుడు ఈ సాత్విక్ గారు మీకు ఏమవుతాడు? చూసారా, మీకు తెలుసు కదా, చెప్పరు మీరు. అవును. ఇప్పుడు ఏమవుతాడు ఆయన? ఆత్మీయ తండ్రి అవుతాడు. అవునా కాదా? ఇది ఎన్నో బంధం? అవునా. ఇప్పుడు ఇంకోటి, మన జాతికి ఒక పిత ఉండాలి కదా, ఏం పేరు ఆయన పేరు? తెలీదు? ఎవరు తెలీదా? ఏం పేరు? గాంధీ గారు. గాంధీ గారిని పెద్దగానండి, రేపు గొడవ చేస్తారు సమాజంలో. ఎవరు? గాంధీ గారు ఎవరు మనకి? జాతి పిత. అంటే ఏంటి ఆయన మనకి? తండ్రిగా. ఎన్ని రకాల తండ్రులు అయ్యారు? అమ్మని 5 అయ్యారు. ఇందాక 1 అనుకున్నాం, ఇప్పుడు 5 అయ్యారు. చూస్తున్నారా? అంటే మనుషులకు మధ్యనే మనకి ఎన్ని బంధాలు కనపడుతున్నాయి? కుమార బంధాలు. 5 రకాల కుమార బంధాలు కనపడుతున్నాయి. మరి దేవునికి మనుషులకు మధ్య ఎన్ని ఉన్నాయి? అది ఇప్పుడు ఆలోచించారా? దేవునికి మనకి, ఇప్పుడు దేవుడు మనకి తండ్రా కాదా? ఇప్పుడు తండ్రి అయినప్పుడు మనుషులకు మధ్య మనకు 5 రకాల కుమార బంధాలు చూసాం. అసలు దేవునికి మనకు అసలు ఎన్ని కుమార బంధాలు చూద్దాం. ఈ పంచాయతీ దేనికోసం? ఎందుకు మాట్లాడుకున్నా ఇవన్నీ? అసలు తండ్రి కుమారుల ఇన్స్టిట్యూట్ ఎంత తేలాలి. అది తేలాలంటే ముందు మనకి ఇది తేలాలి. అసలు ముందు మనకి ఎన్ని కుమార బంధాలు ఉన్నాయి మనకి ఇప్పుడుదా తెలియదే. మీరు చెప్పేదా తెలియదు నాకు. 5 రకాలైన సంగతి. అవునా? ఇప్పుడు దేవునికి మనకి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా? అసలు మన పుట్టుకతో మనం ఎవరైనా చెప్పండి, అసలు వాక్య సంగతి దేవుని దగ్గరికి రాలేదు. మనం అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ ఎవరి పిల్లలు చెప్పండి అమ్మా? చెప్పాలి, పెద్దగా చెప్పండి. పెద్ద ఎవరు ఆయన? అబ్రహాం గారు ఎవరు మరి? అబ్రహాం సృష్టించింది ఎవరు మరి? అమ్మా దేవుడేనా? వెరీ గుడ్. అంటే మన పుట్టుకతో కూడా దేవునికి పిల్లలం. అంటే దేవుడు నువ్వు విశ్వసించకపోయినా, దేవునిలో ఉన్నా లేకపోయినా, ఒక వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 32వ అధ్యాయం, క్షమించండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము ఆయన మిమ్ము సృష్టించిన తండ్రి కాడా అంటున్నాడంటే, ఇప్పుడు మనకి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు చెప్పండి? చెప్పాలి. దేవుని పిల్లలమే అందరు. నమ్మండి నమ్మకపోండి. ఇప్పుడు మనకు ఉన్నారండి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అనుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కూర్చొని మనందరం ఓట్లు వేసామా? జనరల్గా అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అందరం మనం ఓట్లు వేసామా? వేయలేదు కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓటు వేయలేదు కనుక ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదంటావు మనం. ఎందుకని? అదేంటి, మనం అయిపోతే మనకెట్ట ముఖ్యమంత్రి అవుతాడు చెప్పండి? ఏకపోయినా ఎవరు గెలిచారో వాళ్ళ యొక్క పరిపాలన కింద మనం తల వంచి ఉండాలి. అలాగే భూమి మీద నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసింపకపోయినా ఏమవుతాడు మనకి? తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇది మొదటి దేవునికి మనుషులకు ఉన్నటువంటి కుమార బంధం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను దేవుని తెలుసుకున్నా. ఓకేనా? దేవుని తెలుసుకున్నాను. ఇక్కడ మీరు కూడా అంతే, దేవుని తెలుసుకున్నారు, బాప్తిజం తీసుకున్నారు. అవునా? బాప్తిజం తీసుకుంటే మనం ఏమవుతాం చెప్పండి? బాప్తిజం తీసుకుంటే మనం ఏమవుతాం? ఆయన కుమారుడు అవుతాం. అవునా? మరి ఇందాక కుమారుడు అన్నారు, అందరూ కుమారుడు అన్నారు. మరి ఇదేంటిది? ఇది స్పెషల్ కుమార బంధం. అర్థమవుతుందా? అందరితో కలిపి ఉండే కుమార బంధం వేరు. అవునా? ఇప్పుడు మనకి దేవునితో స్పెషల్ కుమార బంధం ఏర్పడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం. ఇక్కడ ఎవరైతే బాప్తిజం తీసుకోలేదో అదవుతుందా? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏ బంధాన్ని మీరు కోల్పోతున్నారు? దేవునితో పిల్లలయ్యే అధికార బంధం. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీరు ఇంకా బాప్తిజం తీసుకోక ఇంకొన్నాళ్ళు అని పోస్ట్ పోన్ చేస్తున్నారో మీరు ఏం కోల్పోతున్నారో ఈ దినం మీకు అర్థం కావాలి. అవునా? జనరల్గా ఉందాం అనుకుంటున్నారా? మినరల్గా ఉందాం అనుకుంటున్నారా? చెప్పండి. జనరల్ బాగుంటుందా? మినరల్ బాగుంటుంది? మినరల్ వాటర్ బాగుంటాయి, జనరల్ వాటర్ బాగుంటాయా? మనం జనరల్గా ఉందామా, మినరల్గా ఉందామా? చెప్పండి. ఎలా ఉందాం అనుకుంటున్నారు మీరు? చెప్పాలి.
మన కుటుంబం అని చెప్పాను దాకా, కుటుంబంలో అందరూ మాట్లాడాలి. ఓకేనా? మనం మినరల్గానే ఉండాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవునిలా ఉండాలి. నా దేవుడు ఎప్పుడు సిగ్గుపడు, నా దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడు, నా దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. మనం ఎలా ఉండాలి? అలానే ఉండాలి. ఆయన నా తండ్రి అని గర్వంగా చెప్పాలి. అందుకని అంటున్నాడు, మీకు అధికారం ఇస్తానంటున్నాడు. అధికారం ఎప్పుడు వచ్చింది నీకు? బాప్తిజం తీసుకుంటే వచ్చింది. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఇంకా బయట ఉన్నోళ్ళే, ఎరుకు లోపలికి వచ్చి ఉంటారేమో. పాస్టర్ గారు మంచోళ్ళు కనుక లోపల రాయించు జనరల్గా అనుకుంటాం. పాస్టర్ గారు మంచోళ్ళు కనుక పోనీలే మన పిల్లలే అనుకుంటాడు ఆయన. దేవుడు అట్లా అనుకుంటాడా? మరి అనుకోడు కదా. నీకు 2 హోదాలు ఇచ్చా, జనరల్గా ఉంటావా, మినరల్గా ఉంటావా? నా బిడ్డగా నా సొత్తుగా ఉంటావా, జనరల్ బిడ్డగా ఉంటావా అని అడుగుతున్నాడు ఈ రోజున. మీరు చెక్ చేసుకోవాలి ఈ రోజున. ఓకేనా? రైటా? ఇది ఇప్పుడు ఎన్ని బంధాలు అయింది దేవునికి మనకి? 2 కుమార బంధాలు. ఒకటేమో జనరల్ గా మనం దేవుని పిల్లలం, బాప్తిజం తీసుకోవడంతో మనకి 2వ కుమార బంధం. ఇప్పుడు 3వ కుమార బంధం చూద్దాం. లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం. వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులట. అబ్బో, ఇది 3వది. ఎప్పుడు ఇది 3వ కుమార బంధమా కదా? ఈ కుమార బంధం ఎప్పుడు? నువ్వు బాప్తిజం తీసుకోవడంతోనే నేను మినరల్ నువ్వు సంఖ కొట్టుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు దేవుని పిల్లగా నువ్వు బాప్తిజం తీసుకుంటావో మొదటి మెట్టే ఎక్కినట్టు నువ్వు. ఇప్పుడు ఇందాక నువ్వు మినరల్ గా ఉంటాన్నా కనుక మొదటి మెట్టు మీద నువ్వు ఆగకూడదు. ఇక అది బాప్తిజం తీసుకోవడంతో మొదటి మెట్టు అయితే, ఇప్పుడు పునరుత్థానం అంటే నువ్వు చనిపోయే వరకు కూడా నువ్వు నమ్మిన దేవుని పట్ల నువ్వు అలా నికార్సుగా నిలబడిపోవాలి. అప్పుడు నీకు మరొక కుమార బంధం వచ్చింది. అది ఏ బంధం? అది పునరుత్థాన కుమారుడయ్యేటువంటి బంధం. ఈరోజు ఏ పండుగ? రేపొద్దున మనం కూడా మన పండుగ మనం చేసుకుంటాం. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడలో మనం కూడా లేవనెత్తబడి ఆయనకి నచ్చినట్టుగా ఈ భూమి మీద జీవిస్తే మనం ఏమవుతాం? అప్పుడు పునరుత్థాన కుమారులు అవుతాం. ఇది ఎన్నో కుమార బంధం చూసారా? దేవునికి మనకి ఎన్ని కుమార బంధాలు ఉన్నాయి? 3 కుమార బంధాలు వచ్చేసాయి. అవునా? ఇప్పుడు 4వది చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుతాను. చదవండి. ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము, మనము ఇక ఏమవుదుమో అది ఇంకాను ప్రత్యక్షపడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము కనుక ఆయన పోలి చూస్తున్నా. అసలు దీనికి పేరే పెట్టలేదట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడలో మనం అందరము ఎత్తబడి పరలోకానికి వెళ్ళిన తర్వాత మరొక కుమార బంధం వచ్చింది. దానికి ఇంకా పేరు పెట్టలేదు అంటున్నాడు. అర్థమవుతుందా? దేవునికి మనకి ఎన్ని కుమార బంధాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 కుమార బంధాలు ఉన్నాయి. ఒకటి జనరల్ గా మనందరం దేవుని పిల్లలము, బాప్తిజం తీసుకుంటే మరొక కుమార బంధము, అలాగే మనం పునరుత్థానాలు అయితే 3వ కుమార బంధము, లేకపోతే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అది మరొక కుమార బంధం. దానికి ఇంకనూ మనము పేరు పెట్టబడలేదు. ఇది దేవునికి మనకి ఉన్నటువంటి కుమార బంధం. అలాగే మనుషులకు ఉన్న కుమార బంధాన్ని చూసాం. ఇప్పుడు అసలు దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి కుమార బంధం ఏంటి ఈరోజు తేలిస్తే వెళ్ళిపోదాం. ఓకేనా? రైటా? చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించమ్మా. జాగ్రత్త. ముందు ముఖ్యంగా స్త్రీలు మీకు బాగా అర్థమవుతుంది. జాగ్రత్త చెప్పండి. రైట్. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి తండ్రి కుమార బంధం ఏంటో తెలుస్తున్నాం. ఓకేనా? రైటా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్దాం. ఒక తల్లి 9 నెలల గర్భంతో ఉంది. జాగ్రత్తగా వెళ్దాం. ఒక తల్లి 9 నెలల గర్భంతో ఉంది. గర్భంతో ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ బిడ్డకు ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వెళ్తుందమ్మా? మీరు తిన్నప్పుడు మీరు యాపిల్కాయ తిన్నారు, లోపల ఉన్న బిడ్డ కూడా యాపిల్ తింటుందా చెప్పండి? అంటే నాకు తెలియదు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఒక యాపిల్ పండు తిన్నారు. తల్లి 9 నెలల గర్భంతో ఉంది, ఒక యాపిల్ పండు తిన్నది. ఇప్పుడు యాపిల్ పండు తిన్న ఆ తల్లి అలా లోపలికి వెళ్ళిపోయి బిడ్డకి బిడ్డ నువ్వు కూడా తినమ్మా లోపల ఆమె కూడా కొరికిద్దా? మరి ఎలా వెళ్తుంది? తల్లికి ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది? అమ్మ. తల్లులయ్యింది కూడా మీరు చెప్పరా?
తల్లికి బిడ్డకి మధ్య బొట్టు తాడు అనేది ఉంటుంది. అవునా? చిన్న బొట్టు తాడు ఉంటుంది. అవునా? తల్లి తిన్న ఆహారం అర్థమవుతుందా, సారమయ్యి, అర్థమవుతుందా, సారమై ఆ శక్తి ఆ బొట్టు తాడు నుంచి బిడ్డకి సప్లై అవుతుంది. అవునా? రైటా? ఇది మీకు అర్థమైంది కదా, తప్పేం చెప్పలేదు కదా. రైట్. అయితే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు తల్లి ఆహారం తిన్నది. అవునా? ఇప్పుడు 100% తల్లికి శక్తి వెళ్ళింది. ఈ 100% శక్తిలో బిడ్డకి ఎంత పంచుకుంటుంది మీరు చెప్పండి? ఎంత పంచుకుంటుంది? ఇద్దరు 50% 50% పంచుకుంటారా? అవునా? 50-50 బ్రిటానియా లాగా ఏమా నీకు నాకు చేరుసగం అంటదా? అంటే ఎంత తీసుకుంటుంది? తల్లి ఒక 90% తీసుకుంటే ఒక 5% ఒక 10% బిడ్డకి వెళ్తుంది. ఎందుకని? బిడ్డ చిన్న బిడ్డ కదా, ఆ బిడ్డకి ఎంత కావాలి? ఆహారం కొంత కావాలి, అంత అవసరం లేదు, కొంత కావాలి. ఆమె తీసుకున్న 100లో ఒక 10% 5% బిడ్డకి వెళ్తుంది. అంటే సారం వచ్చిన శక్తిలో తల్లి 90% తీసుకుంటుంది. రైటా? ఇప్పుడు ఒక 10% 5% బిడ్డకి వెళ్తుంది. అవునా? దీనిని సారం అంటాం. అవునా? సారం అంటాం. అయితే ఇప్పుడు జాగ్రత్తగా 9 నెలలు అయిపోయిన తర్వాత తల్లికి డెలివరీ డేట్ వచ్చి డెలివరీ అవుతుంది. డెలివరీ అయినప్పుడు ఏమి కట్ చేస్తారు అమ్మా? పేక్ కట్ చేస్తారా? వెరీ గుడ్. పేక్ కట్ చేశారు. కట్ చేసి ఇప్పుడు ఏ బంధం పోయింది వారిద్దరి మధ్య? పేగు బంధం పోయింది. ఇప్పుడు పేగు బంధం పోయిందంటే ఏం పోయినట్టు? సారము, సార బంధం కూడా పోయింది కదా. ఇప్పుడు తల్లి నుంచి షేర్ అవుతుందా? షేర్ అవ్వదు. ఇక బిడ్డ స్వతహాగా ఆహారాన్ని తీసుకోవాలి, పాలు తాగాలి, ఆహారాన్ని తీసుకోవాలి. 6 నెలలు రాగానే పిల్లకి అన్నం పుట్టిస్తాము, మళ్ళీ తర్వాత ప్యారెక్స్లు పెడతాము, ఆ తర్వాత బిడ్డకి నిదానంగా ఆహారం పెంచుకుంటూ వెళ్తుంది. తల్లి నుండి సారం అనేటటువంటి బంధం కట్టే. ఓకేనా? ఇది జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు రెండోసారి చెప్తాను. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ. ఇప్పుడు నాకు ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు ఉన్నాయి. ఈ 2 సమానమేనా వేరు వేరా? ఈ 2 సమానమే కదా. అవునా? ఎందుకు సమానం ఈ 2 చేతులు? ఇది ఎక్కువ ఇది తక్కువ ఎందుకు కాదు చెప్పండి? ఎందుకు కాదంటే ఒకే దేహములో ఉన్నటువంటి ఈ 2 చేతులు దీనికి ఎంత ఆహారం కావాలో దీనికి అంత ఆహారం షేర్ అవుతుంది, సమానంగా అవుతుంది. తల్లి బిడ్డకి లాగా హాఫ్ 10% 90% అవ్వదు. ఒకే శరీరం, మీకేనంతే, ఒకే శరీరం. మీకు 2 చేతులు ఉన్నాయి కదా, ఒకే దేహము 2 చేతులు. ఈ 2 చేతులకి ఈ ఒకే దేహము నుండి దీనికి సగం శక్తి, దీనికి సగం శక్తి వెళ్తుంది, ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అవటం వల్ల దీనికి వయసులో తేడా ఉందా? దీనికి ఏమైనా వయసులో తేడా? నాకు ఎంత వయసు ఉందో ఈ శరీరానికి, ఈ చేయికి అంతే. అలాగే ఎడం చేతికి ఎంతో, కుడి చేతికి అంతే. ఓకేనా? సారములో 2 చేతులు ఈక్వల్. ఎందుకని? ఒకే దేహము కనుక ఈ 2 చేతులు సమానం. అవునా? ఇది కుడి చేయి, ఇది ఎడమ చేయి. ఇక సారము ఒకటే అవ్వటం వల్ల ఇప్పుడు ఎడం చేతికి నేనేం పెట్టానమ్మా? కుడి చేతికి పెడతారా? ఇప్పుడు ఇది ఏడవాలి కదా, ఏడవాలా? ఏడుస్తుందా ఇది? ఎందుకని ఏడవట్లేదు? ఒకే శరీరములో ఉండి ఒకే సారమును శరీసగం పంచుకోవడం వల్ల ఈ 2 ఫీల్ అవ్వవు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పరుగు పందెం ఉంది, జనరల్గా పరుగు పందెం ఉంది. పరుగు పందెంలో పరిగెడతాం, గెలిచాం. దేంతో పరిగెడతాం? కాళ్ళతో పరిగెడతాం. కాళ్ళతో పరిగెత్తి దండ ఎక్కడేస్తారు? మెల్లేస్తారు. ఇప్పుడు కాళ్ళు ఏమనాలి? పరిగెత్తింది నేను కదా, నేను మెల్ల వేయటువంటి అనాలా లేదా? అవునా కదా? అంటయ్యా ఎప్పుడైనా అన్నయ్యా? ఎందుకనలేదు? ఒకే సారమును కాళ్ళును ఒకే సారమును తలయు పంచుకుంటున్నాయి కనుక అవి ఎప్పుడు ఫీల్ కావు, మెల్ల వేసినా ఫీల్ అవు. అవునా? రైటా? ఇప్పుడు చేతికి ఉంగరం పెట్టారు అనుకున్నాను, జనరల్గా ఉంగరం పెట్టారు, మీరే పెట్టదులేండి, జనరల్గా చదువుతున్నాను, మళ్ళీ బంగారం పెడతారా? అవునా? రైటా? ఈ చేతికి ఉంగరం పెట్టాం అనుకోండి, ఈ చేతి ఫీల్ అవుతుందా? ఫీల్ అవుతుంది. అదే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఇప్పుడు సాత్విక్ ఉన్నారు పాస్టర్ గారు, ఇప్పుడు ఆ స్థానిక పాస్టర్ గారికి ఉంగరం పెట్టకుండా నాకే పెట్టారు అనుకోండి, పెట్టారు అనుకోండి, మళ్ళీ వెళ్ళేటప్పుడు అడిగారు అమ్మ పెట్టారు అనుకోండి. ఇప్పుడు పెడితే ఇప్పుడు సాత్విక్ గారు ఫీల్ అవుతారా లేదా? అవునా? ఎందుకు ఫీల్ అవుతారు ఆయన? సారము వేరు, శరీరం వేరు, స్థాయి వేరు, అంతస్తు వేరు, వయసు వేరు. అవునా? నా వయసు సాత్విక్ గారి వయసు ఒకటే కాదు, ఆయన శరీరం నా శరీరం ఒకటే కాదు, ఆయన సారం నా సారం ఒకటే కాదు. కనుక ఆయన చెయ్యికి ఉంగరం పెట్టకుండా నాకే పెడితే ఆ చెయ్యి ఫీల్ అవుతుంది, పోనీ ఆ చెయ్యికి ఉంగరం పెడితే నా చెయ్యి ఫీల్ అవుతుంది. అవునా? ఇప్పుడు జనరల్గా చెప్పండి, బయట ఏమన్నా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారనుకోండి,
ఇప్పుడు 10 మందికి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఒక ఇద్దరికి దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? ఫీల్ అవుతారు కదా. అవునా? ఇప్పుడు మనకు చేతితో కుడి చేతితో బిర్యానీ ప్యాకెట్ తీసుకున్నాం, ఎడం చేతి ఫీల్ అవుతుందా నాకు రాలేదని? ఎందుకని? అది సారములో ఒకటి. అంతేకాదు ఆ సారము ఈక్వల్గా పంచుకుంటున్నా. ఓకేనా? అర్థమైంది ఇది మీకు? ఇప్పుడు ఇది మీకు అర్థమైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు సమాన సారమును పంచుకుంటున్నటువంటి వ్యక్తులు. వారు ఒకే సారం, గుర్తుపెట్టుకోండి. సారములో ఒకటే, వ్యక్తులుగా ముగ్గురు. ఈ రోజు 2 చేతులు ఎలాగైతే ఒకే దేహంలో సారాన్ని పంచుకుంటున్నాయో, అలాగనే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఒకే సారమును సమానంగా పంచుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఆ ముగ్గురు సమానంగా పంచుకుంటున్నప్పుడు నువ్వు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఫీల్ అవుతారా? మరి యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు ఫీల్ అవుతారా? మీరు తండ్రికి చేస్తే ఆ ప్రార్థన ఎవరికి వెళ్తుంది? చెప్పాలి, ఎవరికి వెళ్తుంది? ముగ్గురికి వెళ్తుంది. అర్థమవుతుంది? ఇప్పుడు కుడి చేతితో ఆహారం తింటే ఆహారం మరి ఎడ చేయికి వచ్చిందా? శక్తి వస్తుందా? రావట్లేదా? రాను చెప్పండి అమ్మా. అలాగే ఒకే సారమును పంచుకుంటున్న ముగ్గురు వ్యక్తులు సమాన సారమును పంచుకుంటూ ఉంటారు. దీనిని నిత్య కుమారత్వము అంటారు. ఒకే సారమును ముగ్గురు పంచుకుంటూ ఉంటే నిత్య కుమారత్వం అంటారు. అయితే అసలు పంచాయతీ తేలా ఇప్పుడు ఏంటది? మరి ఆయన తండ్రి, ఈయన కుమారుడు అంటారు. ఓకేనా? రైట్, జాగ్రత్తగా ఉంటాం. ఒక చిన్న బట్టల కొట్టు, అంటే ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి డబ్బులు ముగ్గురు 3 లక్షల రూపాయలు వేసుకొని ఒక చిన్న బట్టల కొట్టు పెట్టారు. జాగ్రత్తగా బట్టల కొట్టు పెట్టారు. ఈ బట్టల కొట్టు పెట్టిన తర్వాత ఒక ఆయనేమో క్యాషియర్ కూర్చున్నాడు, ఒక ఆయన ఏమో బట్టలు అమ్ముతున్నాడు, ఒక ఆయన బయట మార్కెటింగ్ చేస్తున్నాడు. ముగ్గురు వేరు వేరుగా పనులు పంచుకున్నాడు. అవునా? అయితే ఇప్పుడు క్యాషియర్ కానీ, బట్టలు అమ్ముతున్నాయని కానీ, మార్కెటింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులు వచ్చిన లాభాన్ని ముగ్గురు సమానంగా పంచుకుంటున్నారు. ఇప్పుడు నేను అంటాను, ఈ ముగ్గురులో ఎవరు గొప్ప? చెప్పండి. మార్కెటింగ్ చేసే ఆయన గొప్ప అయినా, లేకపోతే క్యాషియర్ గొప్ప అయినా, ఇక్కడ బట్టలు అమ్ముతున్నాయని గొప్ప అయినా? పోనీ ఈ ముగ్గురు బయటికి వెళ్ళారు, ఆ బట్టలు కొట్టి ఎవరిదని చెప్తారు వాళ్ళు? ఒకరిదని చెబుతారా, ముగ్గురిని చెబుతారా? నాది బట్టలు కొట్టు, నాది బట్టలు కొట్టు, నాది బట్టలు కొట్టు అని చెప్పుకుంటారు. అవునా? ఇప్పుడు నేను అంటాను, ఈ ముగ్గురులో ఆయనే ఎందుకు క్యాషియరు? అమ్మే ఆయన వెళ్ళొచ్చుగా అని నేను అడుగుతున్నా. చెప్పండి, ఆయన ఎందుకు క్యాషియరు? ఆయన ఎందుకు మార్కెటింగ్? ఈయన ఎందుకు బట్టలు అమ్మటం? చెప్పండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమంటారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మల నుంచి వచ్చింది. అవునా? తండ్రి, వీళ్ళ ముగ్గురు వాళ్ళ మధ్య ఒక రిలేషనల్ ఆర్డర్ అనేది ఉంటుంది. తండ్రి ఎప్పుడు చెప్పే స్థానంలో ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చేసే కార్యంలో ఉంటాడు, పరిశుద్ధాత్మలు ఎప్పుడు జీవాన్ని ఇచ్చే స్థానంలో ఉంటారు వాళ్ళ ముగ్గురు. అది ఒక సంబంధిత క్రమం, అది రిలేషనల్ ఆర్డర్ అంటారు దాన్ని. ఓకేనా? ఆ రిలేషనల్ ఆర్డరే ఈరోజు మనకు సృష్టిలో కనబడుతుంటుంది. సూర్యుడు పొద్దున్న ఎక్కడ వస్తాడు? తూర్పున వస్తాడు. సాయంత్రానికి తప్పుగా సాయంత్రమే నువ్వు లేవు అంటే కుదురుతుందా? ఆయన ఎందుకు తూర్పున ఉండాలి అంటే అది ఆయనకి పెట్టిన సంబంధిత క్రమం. అది చంద్రుడు ఎక్కడ కనపడతాడు మనకి? నా రాత్రి కూడా కనపడతాడు. నా పగల కనపడాలంటే పగల కనపడతాడా? పడకూడదు. అది ఆయన క్రమం కాదు. ఒకవేళ అలా అయితే అది అక్రమం అవుతుంది. వేసవి కాలంలో ఎండలు రావాలి, వర్షాకాలంలో వర్షాలు పడాలి, చలికాలంలో మంచు కురవాలి. ఇది క్రమం. ఇప్పుడు ఒకవేళ వర్షాకాలంలో ఎండాకాలంలో వర్షాలు పడి అనుకోండి, ఏమంటాం మనం దాన్ని? అకాల వర్షాలు అంటాం. అంటే ఏంటి? కాలం కానీ కాలంలో పడిన వాటి అకాల వర్షం అంటే అక్రమం. అది ఎండాకాలంలో ఎండలు కాయాలి కానీ వర్షాలు పడటం ఏంటి? అది క్రమం కాదు, అది అక్రమం అవుతుంది. అలాగే చూడండి, మన దేహానికి కూడా క్రమం ఉంటుంది. కాళ్ళు కింద ఉండాలి, తల పైన ఉండాలి. అట్లా కుదరదు, తల కింద ఉండి కాళ్ళు పైన ఉండాలి అంటే అది క్రమం అవుతుందా? ఇది మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మల నుంచి సంక్రమించింది ఆ రిలేషనల్ ఆర్డర్. చూడండి, ఒక కుటుంబంలో కుటుంబ వ్యవస్థలో చూడండి, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆ కుటుంబ యజమాని ఎవరు చెప్పండి? వెలుగు భర్తేలే, మీకు లేవేంటి? అది అక్రమం. భార్య యజమానురాలుగా ఉంటే అది అక్రమము. గుర్తుపెట్టుకున్నాం మా తల్లులారా, మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కుటుంబ వ్యవస్థని భార్య లీడ్ చేయకూడదు. అలాగే దేవుడు బైబిల్ అలా రాయించలేదు. భర్తకి సాటైన సహాయకురాలుగా భార్యను ఏర్పాటు చేశాడు.
కానీ ఈరోజు ఏమైపోయింది? అక్రమం అయిపోయింది. ఏమైపోయింది? రివర్స్ అయిపోయి భార్య ఏమో ఆస్థానంలో కూర్చొని భర్త ఏమో చేసే పరిస్థితులు ఉండట్టు. నేను కూడా ఇందులో నేనేం అతీతుని కాదు, మీరు కూడా కాదు. ఎందుకంటే కొంతమంది చెప్పుకుంటా, కొంతమంది నేను చెప్పాలని చెబుతున్నా, మావిడి చెబుతాను ఏంటి, అందుకనే బయలుదేరికి చెప్తున్నా. ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఒక కుటుంబ వ్యవస్థలో కూడా భర్తని దేవుడు ఒక స్థానంలో కూర్చోబెట్టాడు. ఆ భర్తకి సాటైన సహాయకురాలు వచ్చాడు. భర్త పని చేసి వచ్చాడు. జనం అడుగుతున్నా, భర్త ఏదో బయట పని చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే భార్య ఒక గ్లాస్ వాటర్ తీసుకెళ్ళి ఆ భర్తకి ఇచ్చింది. ఇప్పుడు ఆ భర్త తాగాడు. అవునా? ఇప్పుడు దీన్ని బానిసత్వం అంటామా? ఏమంటాం? ఏమవుతుంది? భార్య మనకి మంచినీళ్ళు తెచ్చిచ్చింది భర్తకి, ఏమంటారు దాన్ని? బానిసత్వం అంటావా? అనకూడదు. అది ఆమె క్రమం. అది భర్త ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలి, అంతే. దాన్ని నువ్వు బానిసలా చూస్తున్నావు నన్ను అనకూడదు భార్య. అలా చెబితే అది అక్రమం అవుతుందమ్మా. అవునా? నీకు లెక్క ఉంది. లెక్క ఈసారి ఎప్పుడన్నా సాత్విక్ గారు పిలిస్తే మనకు కలవకుండా వచ్చాయి కదా, అన్ని విషయాలు ఒకేసారి చెప్పారు అనుకో అమ్మా. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ పిలుస్తారో లేదో అప్పుడు పిలిచినప్పుడు చెబుతా, గుర్తు చేయండి అమ్మా. భార్య భర్త గురించి చెబుతానన్నాడు కానీ చెవులో చెప్పండి బయట, అప్పుడు ఎక్కడ చెబుతాను. సరేనా? రైటా? ఓకే. ఇది నిత్య కుమార బంధం అంటాం. తండ్రి కుమారుడు. తండ్రి ఎందుకు తండ్రిగా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు యేసు కుమారుడుగా ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు కుమారుడుగా ఉన్నాడంటే అది వారి మధ్యలో ఉన్నటువంటి రిలేషనల్ ఆర్డర్. అది క్రమం. అది తండ్రి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, యేసు ప్రభువారు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు భర్త ఇంటికి రాగానే భార్య గ్లాస్తో నీళ్ళు ఇచ్చింది బానిసత్వం అంటే ఆ తండ్రి కుమారుల మధ్య కూడా బానిసత్వమే అవుతుంది. కానీ అది బానిసత్వం కాదు, అది వాళ్ళ ఆర్డర్. అదే పని కుటుంబ వ్యవస్థలో మనం కూడా ఫాలో అవ్వాలి. సృష్టి ఫాలో అవుతుంది, మన కుటుంబ వ్యవస్థలో కూడా మనం ఫాలో అవ్వాలి. అవునా? రైటా? దీనిని బట్టి ముగ్గురు సమానం అంటారా, లేక ముగ్గురు వేరు వేరు అంటామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూడండి, దేవునితో, ఆ మాట మీరందరూ చదవాలి. తర్వాత మాట, దేవునితో అందరూ చదవండి. సమానముగా, దేవునితో సమానముగా. చూడండి, అది మనం చెప్పలేదు. ఒకే సారమును పంచుకుంటున్నటువంటి ముగ్గురు వ్యక్తులని మనం చెప్పడం బైబిల్ చెప్తుంది. వారిద్దరూ సమానులు. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచి. చూస్తున్నారండి? సమానుడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో తక్కువ వాడని మీరు ఎప్పుడు ఇంకెవరు చెప్పినా ఇంకేమనకండి. అర్థమవుతుందా? మీకు బైబిల్ ఆధారం ఉంది మీకు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. దేవునితో ఎప్పుడు ఎందుకు సమానుడు? ఒకే సారమును సమానంగా పంచుకుంటున్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కనుక వాళ్ళు ముగ్గురు సమానులు. వాళ్ళ వ్యత్యాసం ఉండదు. వాళ్ళు కేవలము పనులలోనే వ్యత్యాసం. ఓకేనా? ఇంకొక విషయం చెప్పేసి ముగిచ్చేస్తాం చివరిగా. ఇప్పుడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, నేను నా తండ్రి పని చేసే పనిలో ఉన్నాను, నా తండ్రి చెప్తే నేను చేస్తున్నాను, నా తండ్రి ఏ పని అయితే చేయమని నేను అదే చేశాను, నా తండ్రికి తెలియకుండా నేను ఏమి చేయను అని తగ్గింపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అవునా కదా? అవునా కదా? తగ్గింపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా. బైబిల్లో మనకు చాలా సందర్భాలు కనబడుతుంటారు కదా. ఇప్పుడు డౌట్ వచ్చి, మరి ఇందాకలేమో సమానులు అన్నారు కదా, ఇప్పుడు నా తండ్రి తెలుసు. కాలములు సమయములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? తండ్రి ఆధీనంలో ఉన్నాయి అంటాడు. ఎవరంటారు? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. ఇప్పుడు సమయంలో కాలంలో నా తండ్రి ఆధీనంలో అంటే యేసు ప్రభువారికి తెలుసనే తెలియదనే? అక్కడ బైబిల్లో తెలుసని లేదు. కాబట్టి మనం ఏమనుకుంటాం? తెలియదు అనుకుంటాం, అంతే కదా. యేసు ప్రభువారు అన్ని తగ్గించుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం సమానుడు అన్నప్పుడు బయట సమాజంలో ఈ వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అడుగుతారు, ఏమంటే సమానుడు అన్నారు కదా, మరి అయినా నాకు తెలియదు, నా తండ్రికి తెలుసు, నా తండ్రి పని, నా తండ్రి ఏం చెప్తే చేశానంటున్నాడు కదా అంటాం. దీనిని తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి 2వ కుమార బంధం, దీనిని మధ్యవర్తిత్వ కుమారత్వం అంటారు. ఏమంటారు చెప్పండి? మధ్యవర్తిత్వ కుమారత్వం. ఏంటిది మధ్యవర్తిత్వ కుమారత్వం అంటే? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతి గారికి రాసిన దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. చూడండి, దీని మధ్యవర్తిత్వ కుమారత్వం అంటాం. యాక్చువల్గా జనరల్గా మీరు ఆలోచించండి, పాత నిబంధనలో మధ్యవర్తులు ఉన్నారా లేదా? ప్రజలకి దేవునికి మధ్యవర్తులు ఉన్నారా? ఎవరున్నారు? ముందుగా ప్రవక్తలు, ఫస్ట్ ప్రవక్తలు, తర్వాత యాజకులు, తర్వాత వెరీ గుడ్, రాజులు. బైబిల్లో ఉన్నారా?
పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, పాత నిబంధనలో యాజకులు ఉన్నారు, పాత నిబంధనలో రాజులు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మధ్యవర్తులు. ఎవరికి? దేవునికి ప్రజలకి. దేవునికి ప్రజలకి మధ్య మధ్యవర్తులు. ఎవరెవరు? ప్రవక్తలు, యాజకులు, రాజులు. ప్రవక్తలు ఏం చేయాలి? ప్రవక్తలు ఏం చేయాలి? దేవునిని బయలుపరచాలి. దేవుడు ఏ విషయం ఏది చెప్పాడో ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. యాజకులు ఏం చేయాలి? దేవునికిని ప్రజలకు మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేయాలి, బలు అర్పించాలి. ఇతను చేసిన పాపానికి సమాధానంగా బలిని అర్పించి సమాధానపరచాలి. అవునా? రాజులు ఏం చేయాలి? రాజులు ఏం చేయాలి? పరిపాలించాలి అనకూడదు. సమాధానం, వచ్చిన సమాధానాన్ని స్థిరపరచాలి. అర్థమవుతుందా? దేవునికి ప్రజలకు మధ్య వచ్చిన సమాధానాన్ని స్థిరపరచాలి. మొదటిది ఏమో బయలుపరచాలి, రెండోది ఏమో సమాధానపరచాలి యాజకులు. రాజులేమో వచ్చిన సమాధానాన్ని స్థిరపరచాలి. అవునా? ఈ ముగ్గురు మనకెవరు? మధ్యవర్తులు, దేవునికి ప్రజలకి పాత నిబంధనలో. అయితే జాగ్రత్తగా ఉందాం. ఈ ముగ్గురు పాత నిబంధనలో మధ్యవర్తులు అయితే వారు వారి యొక్క పనిని 100% చేయలేకపోయారు. చేశారా? చేసుంటే యేసుక్రీస్తు ప్రభువు వారితో పని లేదు. అవును కదా? దేవుడిని తాను స్వయంగా ఇలా ఉంటాడు దేవుడు అని చూపించేటటువంటి శక్తి ప్రవక్తకి లేదు. సమాధాన పరిచే పని యాజకుడిని. ఎందుకు? యాజకుడే తప్పు చేస్తుంటాడు, యాజకుడే పాపం చేస్తుంటాడు, ప్రవక్త పాపం చేస్తుంటాడు, రాజు పాపం చేస్తుంటాడు. చూడండి, సమాధాన పరచాల్సిన రాజు పాపం చేస్తున్నాడు, సమాధానం పట్టవలసినటువంటి యాజకుడు పాపం చేస్తున్నాడు, దేవుని బయలుపరచాల్సినటువంటి ప్రవక్త పాపం చేస్తుంటాడు. కాబట్టి దేవుడు అనుకున్న పని అనుకున్నట్టుగా నెరవేరలేదు. చూడండి, మధ్యవర్తి అంటే ఏం చెప్పండి? ఇప్పుడు ఒక 2 కుటుంబాల మధ్య తగాదా వచ్చింది. తగాదా వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని సమాధాన పరచడానికి ఒక మధ్యవర్తి ఉంటాడు. అవునా కదా? ఆ మధ్యవర్తి ఏ వ్యక్తి అయి ఉంటాడు? 2 కుటుంబాలకి తెలిసిన వ్యక్తి అయి ఉంటాడా? 2 కుటుంబాలకు తెలియని వ్యక్తి అవుతాడా? అవునా? అంటే ఆ కుటుంబానికి తెలియాలి, ఈ కుటుంబానికి తెలియాలి. అప్పుడే అది సంధి సమానంగా సరిగా జరుగుతుంది. అవునా? ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవ వస్తుంది. ఆ సంధి చేసే వ్యక్తి మధ్యవర్తి అయి ఇద్దరికి తెలిసిన వ్యక్తి, తెలియని వ్యక్తి, తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు. ఇప్పుడు దేవునికి మనుషులకు మధ్య సమాధాన పరచాలి అంటే ఆ వచ్చే ఆయన ఎవరెవరికి తెలిసి ఉండాలి? ఎవరెవరికి? శ్రద్ధగా. ఇప్పుడు నాకు ఆయాసం వచ్చింది కదా. దేవునికి తెలిసి ఉండాలి, అట్ ది సేమ్ టైం మానవునికి తెలిసి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు తెలుసా? తెలుసు. ఎందుకు? ఒకే స్థానంలో పంచుకుంటున్నాడు కనుక తండ్రి ఎవరో తెలుసు. మరి మానవుడు అంటే తెలుసా? అందుకే 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మానవుడిగా భూమికి వచ్చాడు. దేనికోసం? దేవునికి మనకి మధ్య సమాధానం అనేది పరచడానికి. పాత నిబంధనలో ముగ్గురు, ఇప్పుడు అదే ఆ మూడు క్యారెక్టర్లని యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరిలో చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవక్తన, బైబిల్ ప్రవక్త అని చెప్పిందా? యేసుక్రీస్తు ప్రభు యాజకుడు అని చెప్పిందా? అలాగే యేసుక్రీస్తు ప్రభు రాజు అని చెప్పిందా? 3 ఒరిజినల్ గా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు చెప్పండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఒరిజినల్ గా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు చెప్పండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అది ఒరిజినల్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మీరు? దేవుడు. ఆయన ఒరిజినల్ గా దేవుడు. మధ్యవర్తి అయినా ఒరిజినల్ గా మధ్యవర్తి కాదు. ఒరిజినల్ గా దేవుడు మధ్యవర్తిగా వచ్చాడు. అవునా? ఆయన ప్రవక్తన అయినా కాదు. ఒరిజినల్ గా ఎవరు? దేవుడు. ఏమయ్యాడు? ప్రవక్త అయ్యాడు. ఒరిజినల్ గా యేసుక్రీస్తు ప్రభు వారు యాజకుడా? కాదు. ఎవరు? దేవుడు. యాజకుడు అయ్యాడు. ఒరిజినల్ గా రాజా ఆయన? ఒరిజినల్ గా రాజా? ఇప్పుడు మీరు ఆలోచిస్తారు. నాకు తెలుసు, ప్రవక్త అన్నా ఒప్పుకున్నారు, యాజకుడు అన్నా ఒప్పుకున్నారు, ఇప్పుడు రాజు అంటే నిజంగా రాజేగా అంటారు. విషయం చెప్పంటారా? అసలు రాజు అన్నా కూడా తనను తాను తగ్గించుకోవడాన్ని రాజు అంటారు. తెలుసా మీకు? రాజు అంటే ఎవరు అనుకుంటున్నారు? పరిపాలించేవాడు అనుకుంటున్నారు ఏంటి? మన రాజు పరిపాలించాడా? 12 మంది అపోస్తలుల కాళ్ళు కడిగాడు. రాజుగా ఉండటం కూడా తగ్గించుకోవడం. ఈ రోజు మనకున్నటువంటి పరిపాలకులను చూడకండి, ఆ దొంగ పరిపాలకులు వాళ్ళు. నిజమైన పరిపాలకులా? అది కదా మన రాజు. నిజమైన రాజు కనుక రాజుగా అని పిలిచినా కూడా తగ్గించుకున్నట్టు, తనను తాను తగ్గించుకున్నటువంటి రాజు మన రారాజు. అర్థమవుతుందా? ఆయన రాజుగా తగ్గించుకున్నాడు, యాజకుడిగా తగ్గించుకున్నాడు, ప్రవక్తగా తగ్గించుకున్నాడు. ఎందుకండి మనకి దేవునికి మధ్య సమాధాన బలి
పాత నిబంధనలు ఎన్నో బలులు ఉన్నాయి, కానీ ఆ బలుల వల్ల దేవుడు ఇది మన సాటిస్ఫై అవ్వలేదు. అందుకే నిజమైన బలి చేయాలంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన మధ్యవర్తి అయి ఉండాలి. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే 33 సంవత్సరాల మనుషుడిగా భూమి మీద ఉండాలి, దేవునిలో నుండి రావాలి. అప్పుడు దేవుని గురించి తెలుసు, మనుషుడి గురించి తెలుసు. ఇప్పుడు సమాధాన బలి సెట్ అవుతుంది. అర్థమవుతుంది? ఆ బలి యాగం జరగాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రవక్తగా, యాజకుడిగా, రాజుగా ఆయన తన పనిని తాను పూర్తి చేసి ఈ రోజు పునరుత్థానమై ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దీనిని మధ్యవర్తిత్వ కార్యాలయం అంటారు, లేదా మధ్యవర్తిత్వం అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి దేవునికి ఎన్ని కుమార బంధాలు ఉన్నాయి? 2 కుమార బంధాలు ఉన్నాయి. ఒకటి నిత్య కుమారత్వము, 2 మధ్యవర్తిత్వ కుమారత్వం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతాం చివరిగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు? చివరిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? పరలోకంలో తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నాడా? మరి చెప్పరేంటి? నాకంటే తెలియదు, మీకు తెలీదా? దేవుని సింహాసనం పక్కన కుడి పక్కన ఆసీనుడై ఉన్నాడని ఉంది కదా. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో ఆయన ఉంటే ప్రవక్తగా, యాజకుడిగా, రాజుగా ఎవరున్నారు భూమి మీద? ఎవరు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అవునా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈ వచనంతో మనం ముగించేసుకుంటాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాజకులను ఎక్కడున్నారు? ఇప్పుడు ఈ 3 మాటలు ఎక్కడున్నారండి? ఇందాక అడిగితే పరిశుద్ధాత్ములు ఉన్నారుగా. వాక్యం ఏం చెబుతుంది? రాజులు ఎవరని చెబుతుంది? ఏర్పరచబడిన వారని చెప్తుంది. ఎవరు ఏర్పరచబడిన వారు? బాప్తిజం తీసుకున్న వారు ఏర్పరచబడిన వారు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు నాకేం పని లేదు అనకూడదు. నువ్వు ప్రవక్తగా పని చేయాలి, యాజకుడిగా పని చేయాలి, రాజుగా పని చేయాలి. నువ్వు ఏ పనులు ఉన్నాయి నీకు? నాకే పనులు లేవండి. బాప్తిజం తీసుకొని దేవాలయానికి వెళ్ళి ఒక పాట పాడితే అయిపోయింది అనకూడదు మనం. అదే చెప్తున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింప నిమిత్తం మిమ్మల్ని ఏర్పరచబడినటువంటి వంశము అంటున్నాడు. ఆయన గుణాలను మీరు చెప్పాలి రేపు పొద్దున బయటికి వెళ్ళి. ఈరోజు పిలవకుండా నేను ఎలాగైతే వచ్చానో మీరు కూడా అలానే వెళ్ళాలి. సాత్విక్ గారు పాపం ఫీల్ అవుతున్నారు. అవునా? చెప్పాలి. ఏం చేయాలి? చీకటిలో నుండి మన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింప నిమిత్తము మనం ఏర్పరచబడినటువంటి వంశము, యాజకులు, రాజులుగా మనం ఇక బయటికి వెళ్ళిన తర్వాత ఇక మనం ఏం చేయాలి? సందర్భం వచ్చినప్పుడల్లా చేయాలి దేవుని గురించి. నా రాజు ఎలాంటి వాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, దేవుని నుండి భూమి మీదకి వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రేపు నా కోసం వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని చెప్పాలి గర్వంగా. వచ్చిందా ధైర్యం మీకు? ఇప్పుడు రాలేదా? రాకపోతే నన్ను సాత్విక్ గారితో మళ్ళీ వచ్చిందని చెప్పాలి. ఓకేనా? నేను చెప్పానని చెప్పమా. అర్థమవుతుందా? అలాగ మనం ఏర్పరచబడినటువంటి వంశం మనం. అర్థమవుతుందా? అందుకనే బాప్తిజానికి వెనకాడకండి. మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే తీసుకొచ్చి అర్జెంటుగా ఈ వాక్యం చెప్పించి మీ సంఘ కాపరి చేత ఏం చేయాలి? బాప్తిజం ఇప్పించి ఆ తర్వాత పనిలోకి దించాలి. అమ్మా బాప్తిజం ఇచ్చడం అవ్వలేదు కదా, ఈ పని త్వరగా చేయాలి. మన ఆయుష్ ఎంతకాలం? అవునా? కొద్ది కాలం. ఆవిరి వంటి జీవితం మనది. కాబట్టి ఎంత త్వరగా మనం బాప్తిజం తీసుకొని, ఎంత త్వరగా దేవుని పని చేసేసి, ఎంత త్వరగా మనం కనుమూయాలి పౌలు గారి వలె. అంతేనా? కాబట్టి ఈ మాటలన్నీ మీ జీవితంలో ఫలించులాగన చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సమస్తమునకు ఆధారభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృపా కనికరం చే తండ్రి, ఇటు రీతిగా ఇన్ని మాటలను తండ్రి మాకు నేర్పించి ఉన్నారు తండ్రి. మా కన్నులను తెరిపించి ఉన్నారు తండ్రి, మా జ్ఞానం హెచ్చించి ఉన్నారయ్యా. నిన్న ప్రతి మాట మా హృదయములందు భద్రపరచబడి అది నిరంతరంగా ఫలించేటటువంటి కృపను మాకు అనుగ్రహించారయ్యా. అందును బట్టి మీకు వందనాలు. చేయవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మరి ముఖ్యంగా స్థానిక సంఘ కాపురైనటువంటి సాత్విక్ గారిని జ్ఞాపకం ఉంచుకోండి, ఆ కుటుంబానికి జ్ఞాపకం ఉంచుకోండి.
వారికి ఉన్నటువంటి అనేక ఇబ్బందులను తండ్రి మీరు తొలగించండి. నిరంతరంగా వారు ఫలించేటట్లాగా మేము మహిమపరిచే విధంగా తండ్రి ఆ బిడ్డను వాడుకోనండి. వచ్చిన మమ్మల్ని అందరినీ తండ్రి మీరు దీవించండి తండ్రి. తిరిగి మళ్ళా మేము మా గృహాలకు చేరుతుండగా మీరు తోడయుండి నీడయుండి మమ్మల్ని నడిపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం అన్నీ మీరే పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.